హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ కుకింగ్ ఏ టు జెడ్. ఈరోజు మనం ఎలాంటి చక్కెర, బెల్లం, ఖర్జూరం లేకుండా హెల్దీ డిజర్ట్ రెసిపీని తయారు చేసేద్దాం ఫ్రెండ్స్. చక్కెర తినని వాళ్ళ కోసం ఇది ఒక మంచి రెసిపీ. ఈ రెసిపీని తయారు చేసేయడానికి మనం ముందుగా ఒక ప్యాన్లో 1/2 కప్పు వరకు పీనట్స్ని వేసుకొని 1/2 కప్పు వరకు క్యాష్యూని వేసుకొని వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు 5 మినిట్స్ వరకు రోస్ట్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మనం గ్యాస్ని ఆపేసి వీటిని చల్లారనివ్వాలి. ఇవి చల్లారిపోయిన తర్వాత వీటిని ఒక గ్రైండర్ జార్లో వేసుకొని వీటిని మెత్తగా పొడిలాగా కాకుండా కొంచెం బరకగానే వేసుకోవాలి. ఇలా వేసుకున్న వాటిని ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఇందులోనే 1/4 కప్పు వరకు బాదాంని 2గా కట్ చేసి 1/4 కప్పు వరకు కాజుని 2గా కట్ చేసి వీటిలో 2 టేబుల్ స్పూన్ వరకు పంప్కిన్ సీడ్స్ని, 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ మెలన్ సీడ్స్ని, 1 టేబుల్ స్పూన్ వరకు సన్ఫ్లవర్ సీడ్స్ని వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు సెసమీ సీడ్స్ని కూడా వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ వరకు కిస్మిస్ని కూడా వేసుకొని అన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు హనీని కూడా వేసుకొని హనీ మొత్తం మిశ్రమంలో బాగా కలిసిపోయేంత వరకు మనం కలుపుకోవాలి. ఎన్నో రకాల హెల్దీ రెసిపీస్ మా ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్ని చెక్ చేయండి. నేను ఆ రెసిపీస్ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. హనీ నట్స్లో బాగా కలిసిపోయిన తర్వాత మనం ఇలాగా ఒక బ్యాంగిల్ని తీసుకొని ఈ బ్యాంగిల్ని ఫాయిల్ పేపర్తో కవర్ చేసేద్దాం ఫ్రెండ్స్. నేను ఇక్కడ కుకీ కట్టర్కి బదులుగా ఇలా బ్యాంగిల్ని యూస్ చేస్తున్నాను. మీ దగ్గర కుకీ కట్టర్ కానీ ఉంటే మీరు కుకీ కట్టర్లోనే ఇలాగా నట్స్ని వేసి కొంచెం ప్రెస్ చేసి మెల్లగా బ్యాంగిల్ని పక్కకి తీసుకుంటే సర్కిల్ షేప్ అనేది వచ్చేస్తుంది. లేకపోతే మీరు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అయినా ఈ నట్స్ని సెట్ చేసుకోవచ్చు. ఇలాగా మొత్తం అన్ని నట్స్ని సెట్ చేసుకున్న తరువాత మీరు వీటిని 180 డిగ్రీ సెంటీగ్రేడ్ మీద 15 నుంచి 20 మినిట్స్ వరకు ఓటీజీ లేదా ఓవెన్లో బేక్ చేసుకోవాలి. దీని తర్వాత ప్రాసెస్లో మనం 100 గ్రామ్స్ వరకు మిల్క్ కాంపౌండ్ని తీసుకొని ఒక పెద్ద బౌల్లో వేడి నీటిని వేసి మిల్క్ కాంపౌండ్ ఉన్న బౌల్ని పెట్టి మిల్క్ కాంపౌండ్ని మెల్ట్ చేసుకోవాలి. ఎలాంటి ఉండలు లేకుండా మన చాక్లెట్ అనేది బాగా మెల్ట్ అయిపోయింది. చూడండి, 20 మినిట్స్ తర్వాత నేను ఓవెన్లో నుంచి వీటిని తీసేసుకున్నాను. ఇలా తీసేసుకున్న వాటిని మనం మెల్ట్ చేసుకున్న మిల్క్ కాంపౌండ్లో వేసి డిప్ చేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. ఇలా చాక్లెట్ కోటింగ్ చేసిన డిజర్ట్ ప్లేట్ని మనం ఫ్రిడ్జ్లో 15 నుంచి 20 మినిట్స్ వరకు పెట్టుకుంటే చాక్లెట్ అనేది తొందరగా సెట్ అయిపోతుంది. ఈ చాక్లెట్ కోటింగ్ అనేది ప్లేట్కి అంటుకోకుండా ఉండాలి అంటే మీరు ముందుగానే ప్లేట్ని 1/2 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటే ఈ చాక్లెట్ అనేది ప్లేట్కి అంటుకోకుండా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా షుగర్ తినని వాళ్ళ కోసం మనం ఇంట్లో ఒక డిజర్ట్ని రెడీ చేసాం. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ హోమ్ కుకింగ్ ఏ టు జెడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.